హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీలో భాగంగా పార్ట్ 3 వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1, పార్ట్ 2 వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఇది మనకు పార్ట్ 3 వీడియో. ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ బిట్స్ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఎంతవరకు చదివాము అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బిట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎంతవరకు గుర్తుంది, ఎంతవరకు చదివామని అంటే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు కానీ దయచేసి ఎవరు కూడా వీడియోని లైక్ చేయడం లేదు. దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఆధునిక భారతదేశ చరిత్రలో విప్లవ ఉద్యమానికి మూల పురుషులు ఎవరు అంటే ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్రలో విప్లవ ఉద్యమానికి మూల పురుషులు ఎవరు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వాసుదేవ బల్వంత పాట్కే. ఓకేనా, వాసుదేవ బల్వంత పాట్కే. నెక్స్ట్ వన్ చూడండి. భారతదేశంలో మొట్టమొదటి విప్లవ ఉగ్రవాద సంస్థ మహారాష్ట్రలో ప్రారంభమైంది. దాని పేరు ఏం పేరు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మిత్రమేళ అండి. మిత్రమేళ అనేది మనకు భారతదేశంలోనే మొట్టమొదటి విప్లవ ఉగ్రవాద సంస్థగా చెప్పడం జరుగుతుంది. ఇది ఏ రాష్ట్రం సంబంధించి అంటే మహారాష్ట్రలో ఇది ప్రారంభమైంది. నెక్స్ట్ వన్. 1897లో పూణే ప్లేగు కమిషనర్ రాండేను చంపింది ఎవరు? 1897లో పూణే ప్లేగు కమిషనర్ను రాండేను చంపింది ఎవరు అంటే ఇక్కడ చాపేకర్ సోదరులు ప్లేగు కమిషనర్ అయినటువంటి రాండేను చంపడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. బెంగాల్లో స్థాపించిన మొదటి విప్లవ ఉగ్రవాద సంస్థ. బెంగాల్లో స్థాపించిన మొదటి విప్లవ ఉగ్రవాద సంస్థ దాని పేరు ఏంటి అంటే అనుశీలన సమితి. నెక్స్ట్ వన్ చూడండి. అనుశీలన సమితి ఆఫ్ ఢాకాను స్థాపించింది ఎవరు? అనుశీలన సమితి ఆఫ్ ఢాకాను స్థాపించిన వారు ఎవరు అంటే పులిందాస్. ఓకేనా, పులిందాస్ అనేటువంటి వ్యక్తి అనుశీలన సమితి ఆఫ్ ఢాకాను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్. వందే మాతరంను అని అరిచినందుకు 15 ఏళ్ల సునీల్ సేన్ను తన పర్యవేక్షణలో క్రూరంగా కొట్టించిన కలకత్తా మెజిస్ట్రేట్ కింగ్ ఫోర్డ్పై హత్యా ప్రయత్నం కేసులో ఉరి తీయబడిన వారు ఎవరు? ఓకేనా, వందే మాతరం అని అరిచినందుకు 15 ఏళ్ల సునీల్ సేన్ను తన పర్యవేక్షణలో క్రూరంగా కొట్టించిన కలకత్తా మెజిస్ట్రేట్ కింగ్ ఫోర్డ్పై హత్యా ప్రయత్నం కేసులో ఉరి తీయబడిన వారు ఎవరు అంటే ఖుదీరామ్ బోస్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఖుదీరామ్ బోస్ గారు. నెక్స్ట్ వన్. 1908లో కలకత్తా సమీపంలోని మాణిక్ టోలా తోటలో బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టిన ఆలీపూర్ కుట్ర కేసు లేదా ఆలీపూర్ బాంబు కేసులో ఉరితీతకు గురైన వారిని గుర్తించండి అంటే ఇక్కడ కన్హయ్య లాల్ దత్తా, సత్యన్ బోస్. ఓకేనా. నెక్స్ట్ వన్. ఆలీపూర్ కుట్ర కేసులో నిందితుల తరపున ఉచితంగా వాదించిన వారు ఎవరు? ఆలీపూర్ కుట్ర కేసుల్లో నిందితుల తరపున ఉచితంగా వాదించిన వారు ఎవరంటే చిత్తరంజన్ దాస్. ఓకేనా, సిఆర్ దాస్ అంటామండి, చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ వన్. 1909లో మనకి డిసెంబర్లో నాసిక్ జిల్లా మెజిస్ట్రేట్ జాక్సన్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు గురైన అభినవ భారత్ సభ్యులు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. 1909వ సంవత్సరం డిసెంబర్లో నాసిక్ జిల్లా మెజిస్ట్రేట్ జాక్సన్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు గురైన అభినవ భారత్ సభ్యులు ఎవరంటే సావర్కర్ సోదరులు. ఓకేనా, సావర్కర్ సోదరులు అండి. నెక్స్ట్ వన్. గణేష్ సావర్కర్ను అరెస్టు చేయాల్సిందిగా జాక్సన్ను ప్రోత్సహించిన సర్ కర్జన్ వైలీని లండన్లోని భారతీయ కార్యాలయంలోని ఉద్యోగి ఎవరు అంటే సర్ కర్జన్ వైలీని చంపి ఉరిశిక్షకు గురైన వారు ఎవరు అంటే ఇక్కడ మదన్ లాల్ డింగ్రా. ఓకేనా, మదన్ లాల్ డింగ్రా.
నెక్స్ట్ వన్. సో 1912లో ఢిల్లీలో వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ 2పై బాంబులు వేసి జపాన్కు పారిపోయిన వారు ఎవరు? 1912లో ఢిల్లీ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ హార్డింజ్ 2పై బాంబులు వేసి జపాన్కు పారిపోయిన వారు ఎవరు అంటే రాస్ బిహారీ బోస్. నెక్స్ట్ వన్. సో లార్డ్ హార్డింజ్ 2పై బాంబుల దాడిని బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీ కుట్ర కేసుగా పరిగణించి నలుగురిని ఉరితీసింది. అందులో ఒకరు బ్రిటిష్ పరిపాలనను తుది ముట్టించడమే చివరి కోరిక అని చెప్పారు. వారు ఎవరు? ఓకేనా, అవధ్ బిహారీ. ఓకేనా, అవధ్ బిహారీ. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ వన్. సో వారణాసి కుట్ర కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు గురైన బెంగాలీ యువకుడు ఎవరు? వారణాసి కుట్ర కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు గురైన బెంగాలీ యువకుడు ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సచిన్ సన్యాల్. అయితే ఇతడు ఉత్తరప్రదేశ్లోని విప్లవోద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు. వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ 2పై బాంబుల దాడిలో వన్ ఆఫ్ ది మెయిన్ ముద్దాయి అన్నమాట, నిందితుడు. ఓకేనా, ఇతని పేరు వచ్చేసి సచిన్ సన్యాల్. నెక్స్ట్ వన్. ఒరిస్సాలోని బాలసోర్ వద్ద సాయుధ పోరాటాలు నిర్వహించి పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన ప్రముఖ విప్లవ యోధుడు జతిన్ ముఖర్జీ. ఇతను నెక్స్ట్ వన్ చూడండి. సో 1911లో తిరునల్వేలి జిల్లా కలెక్టర్ ఆష్ హత్య కేసులో ప్రధాన నిందితుడై ఆత్మహత్య చేసుకున్న వారు ఎవరు అంటే వాంచి అయ్యార్. నెక్స్ట్ వన్ అండి. దక్షిణ భారతదేశంలో ఏకైక విప్లవ సంస్థ ఏది అంటే భారతమాత సంఘం. నెక్స్ట్ వన్ అండి. సో విదేశాల్లో భారతీయ విప్లవకారులకు స్ఫూర్తినిచ్చిన వారు ఎవరంటే శ్యామ్జీ కృష్ణవర్మ. నెక్స్ట్ వన్. ది ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రికను ఎవరు నిర్వహించారు అంటే శ్యామ్జీ కృష్ణవర్మ. నెక్స్ట్ వన్ అండి. సో బెర్లిన్లో భారత స్వాతంత్రం కోసం విప్లవ కార్యక్రమాలు నిర్వహించిన వారు ఎవరు అంటే వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ గారు బెర్లిన్లో భారత స్వాతంత్రం కోసం విప్లవ కార్యక్రమాలు నిర్వహించాడు. నెక్స్ట్ వన్. విదేశాల్లో భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొదటి వ్యక్తిగా మేడం కామా చరిత్ర సృష్టించారు. మరియు ఆ సంఘటన ఏ దేశంలో జరిగింది అంటే ఇక్కడ మనకు జర్మనీలో జరిగిందనమాట. జర్మనీలో మొట్టమొదటిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన వ్యక్తి ఎవరంటే మేడం కామా. ఓకే, నెక్స్ట్ వన్. ప్యారిస్లో విప్లవ ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించిన మేడం కామా ఏ జాతీయ నాయకుడి అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ప్యారిస్లో ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించిన మేడం కామా ఏ జాతీయ నాయకుడి అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు అంటే దాదాబాయ్ నౌరోజీ. ఓకేనా, దాదాబాయ్ నౌరోజీ దగ్గర ఈమె అంతరంగిక కార్యదర్శిగా పనిచేసింది. సో మేడం కామా. నెక్స్ట్ వన్. గదర్ పార్టీలో చేరిన రైతులు ఎక్కువగా ఏ మతానికి చెందినవారు? ఏ మతానికి చెందినవారు అంటే సిక్కు మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా గదర్ పార్టీలో చేరడం జరిగింది. నెక్స్ట్ వన్. గదర్ పార్టీలో చేరిన ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యక్తి అంటే దర్శి చెంచయ్య. కానీ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా, దర్శి చెంచయ్య. నెక్స్ట్ వన్.
గదర్ అంటే ఏమిటి అంటే ఇక్కడ గదర్ అంటే అర్థం వచ్చేసి తిరుగుబాటు అండి. గదర్ అనగా తిరుగుబాటు అనేటువంటి అర్థం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, 1913లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో స్థాపించిన గదర్ పార్టీకి చెందిన వారు ఎవరు? ఓకేనా, చూడండి, లాలా హరదయాల్, సోహన్ సింగ్ బక్నా, రామచంద్ర భరద్వాజ్. సో వీరి ముగ్గురు మనకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గదర్ పార్టీని స్థాపించారు. ఎప్పుడు అంటే 1913వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, కోమగటుమారు అనేది ఇక్కడ జపాన్కు సంబంధించినటువంటి నౌక అండి. జపాన్ నౌక పేరు కోమగటుమారు, ఒక నౌక అన్నమాట. దేనికి సంబంధించి అంటే జపాన్కు సంబంధించింది. నెక్స్ట్ వన్, 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించిన వారు ఎవరు? 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించిన వారు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయకు సంబంధించింది ఏంటంటే జిమ్మర్ ప్లాన్. జిమ్మర్ ప్లాన్ అనేది ఎవరికి సంబంధించిందంటే వీరేంద్రనాథ్ చటోపాధ్యాయకు సంబంధించింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సరికాని జతలు ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, కొన్ని 4 జతలు మనకి ఇవ్వడం జరిగింది. వీటిలో మనం సరికాని జతను గుర్తించాలి. విప్లవ స్థావరాలు స్థాపన ప్యారిస్ మేడం కామా, వాంకోవర్ తారక్నాథ్ దాస్, టోక్యో లాలా హరదయాల్. ఓకేనా. దీంట్లో సరికాని జత ఏది అంటే టోక్యో లాలా హరదయాల్ అనేది సరికాని జత అండి మనకి. నెక్స్ట్ వన్ చూడండి, 1924 చిట్టాగాంగ్ పోలీస్ స్టేషన్ దోపిడీకి నాయకత్వం వహించింది. 1924లో చిట్టాగాంగ్ రైల్వే స్టేషన్ దోపిడీకి నాయకత్వం వహించింది ఎవరంటే సూర్య సేన్. ఓకేనా. నెక్స్ట్ వన్, మొదటి జాతీయ విప్లవ సంఘం ఏదంటే హెచ్ఆర్ఏ అండి. ఓకేనా, హెచ్ఆర్ఏ. నెక్స్ట్ వన్, 1924లో కాన్పూర్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థానంలో సంబంధం లేనివారు. 1924లో కాన్పూర్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపనలో సంబంధం లేనివారు ఎవరంటే చంద్రశేఖర్ ఆజాద్. నెక్స్ట్ వన్, 1925లో లక్నో సమీపంలో ప్రఖ్యాతిగాంచిన కకోరి రైలు దోపిడీని నలుగురిని ఉరితీశారు. అందులో లేనివారు క్రింది వారిలో ఎవరు? ఇక్కడ చూడండి, 1925లో లక్నో సమీపంలో ప్రఖ్యాతిగాంచిన కకోరి రైలు దోపిడీలో నలుగురికి ఉరితీయడం జరిగింది. సో వారిలో కింది వారిలో లేనివారు ఎవరు సార్ అబ్జర్వ్ చేద్దాం. రామ్ ప్రసాద్ బిస్మల్, అశోకుల్లా ఖాన్, రోషన్ లాల్, జతీంద్రనాథ్ దాస్. సో ఈ నలుగురిలో ఎవరి దీంట్లో లేరు అంటే జతీంద్రనాథ్ దాస్ అనేటువంటి వ్యక్తి ఈ దోపిడీలో లేరన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, హెచ్ఆర్ఏను హెచ్ఎస్ఆర్ఏగా మార్చిన వారు ఎవరు? హెచ్ఎస్ఆర్ఏగా మార్చిన వారు ఎవరంటే చంద్రశేఖర్ ఆజాద్. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. నెక్స్ట్ వన్, 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ చారిత్రక సమావేశం ఎక్కడ జరిగింది? 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ చారిత్రక సమావేశం ఎక్కడ జరిగిందంటే మనకు ఢిల్లీలో జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, 1928లో సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమంలో భాగంగా లాహోర్లో లాలా లజపతి రాయ్ను తీవ్రంగా కొట్టిన సాండర్స్ను కాల్చి చంపిన వారిలో సంబంధం ఉన్నవారు. ఓకేనా. దీన్ని మనం లాహోర్ కుట్ర కేసుగా చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు సంబంధం ఉన్నవారు ఎవరంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. ఓకేనా. నెక్స్ట్ వన్, 1929లో కార్మికులు సమ్మె చేసే హక్కును రద్దు చేయడానికి ఉద్దేశించిన వాణిజ్య వివాదాల బిల్లు కమ్యూనిస్టులను అణిచివేయదలిచిన
పబ్లిక్ సేఫ్టీ బిల్లును బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కేంద్ర శాసనసభపై బాంబులు వేసిన వారు ఎవరు అంటే ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో భగత్ సింగ్, బతుకేశ్వర దత్త వీళ్ళిద్దరు కూడా మనకి దీనికి సంబంధించినటువంటి ఢిల్లీలో కేంద్ర శాసనసభపై బాంబులు వేసిన వారు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్త. నెక్స్ట్ వన్, లాహోర్ కుట్ర కేసు నిందితులకు మరణశిక్ష అమలు జరిపిన సంవత్సరం ఎప్పుడు అంటే 1931 సంవత్సరంలో లాహోర్ కుట్ర కేసు నిందితులకు మరణశిక్ష విధించడం జరిగింది. నెక్స్ట్ వన్, సో లాహోర్ కేసులో ఖైదీలకు కనీస సదుపాయాల కోసం 63 రోజుల ఉపవాసాన్ని కొనసాగించిన విప్లవ నాయకుడు మరణించగా కలకత్తాలో ఆయన మృతదేహాన్ని ఊరేగించినప్పుడు 6 లక్షల మంది జనం పాల్గొన్నారు. ఆ నాయకుడి పేరు ఏం పేరు అంటే జతిన్ దాస్. ఓకేనా. సో ఇది మనకు ఈ 39 బిట్లు మనకి ఆ మోడర్న్ హిస్టరీలో భాగంగా పార్ట్ 3 వీడియో అండి. ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు చూసిన తర్వాత పార్ట్ 3 వీడియో చూడండి. మీకు మోడర్న్ హిస్టరీ మీద ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.